పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే అంశంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచన చేయాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై మంత్రి కొండా సురేఖతో కలిసి సమావేశం నిర్వహించారు పొంగులేటి. ఈ సమావేశంలో మాజీ మంత్రి జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, రెవెన్యూ శాఖ సెక్రటరీ డిఎస్ లోకేష్ కుమార్, పిసిసి ఎఫ్సి సువర్ణ, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపించి సమస్యలను పెద్దగా చేయవద్దని అటవీ శాఖ అధికారులకు సూచించారు మంత్రి పొంగులేటి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 40-50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు పొంగులేటి. వివిధ నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీ శాఖకు చెందినవని ఫారెస్ట్ అధికారులు కొర్రీ వేస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పొంగులేటి. భూభారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం 235 సర్వే నెంబర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 23,000 ఎకరాల్లో సర్వే నిర్వహించగా అందులో 12,000 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో 8,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వీటిలో 4,000 ఎకరాలు పాస్ పుస్తకాలతో సాగులో ఉన్నాయని చెప్పారు. మిగిలిన 4,037 ఎకరాలకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందన్నారు. అంతేగాక ఈ సర్వేలో 2,936 ఎకరాలకు సంబంధించి 3,069 మంది దగ్గర బోగస్ పాస్ పుస్తకాలున్నట్టు గుర్తించి వారి పాస్ పుస్తకాలను రద్దు చేశామన్నారు. వీరికి రైతు భరోసా, రైతు బీమా రద్దు చేశామన్నారు. సర్వేలో భాగంగా 7,000 ఎకరాల అటవీ భూమిని గుర్తించామని, ఈ భూములకు సంబంధించిన వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు మంత్రి పొంగులేటి.